మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వచనం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. అపహాసకులను ఆయన అపహసించును. అపహాస్యం చేసేవారిని చూసినట్లయితే చుట్టూ ఉన్న వారిని అపహాస్యం చేయవచ్చు, నవ్వుకోవచ్చు, చులకన భావంతో చూడొచ్చు. కానీ ప్రభు అంటున్నారు, అపహాస్యం చేసే వారిని ఆయన అపహాస్యం చేస్తాడంట. ఎలా చేస్తాడు అంటే, ఈ అపహాస్యం చేసే వాళ్ళని మనం గుర్తిస్తే వాళ్ళలో ఉండేటువంటి ఒక బరువైనటువంటి ఒక క్వాలిటీ, ఒక లక్షణం ఏంటంటే అది గర్వం. వారి గర్వాన్ని బట్టి అపహాస్యపు మాటలు వస్తూ ఉంటాయి. ఏం చేస్తారు, ఏం చేయలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేనే అనేటువంటి భావం ఎప్పుడైతే వాళ్ళు కలుగుతుందో ఈ అపహాస్యపు క్రియలు, చులకన భావపు క్రియలు, మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ అపహాసకులను ఎవరు చేస్తారు, ఎవరు పట్టించుకుంటారు, దీనుల పక్షాన ఎవరు వ్యాజ్యం ఆడతారు అంటే ప్రభువే. దీనుల కొరకు ఆయన దయ చూపిస్తాడు, అపహాసకుల కొరకు ఆయన అపహాస్యాన్ని పుట్టిస్తాడు, వాళ్ళని అపహాస్యానికి అప్పగిస్తాడు. చరిత్రలో ఎన్నో ఆనవాలు. అయితే నేటి దినాన మనం ఒక రాజును గురించి ధ్యానించినట్లయితే ఆ రాజు నెబుకద్నెజరు గొప్ప పసిడి రాజ్య పరిపాలన చేశాడు. అతని పరిపాలన గూర్చి వాక్యం సెలవిస్తుంది, బంగారము వంటి పాలన, అతని పాలన శిరస్సు వంటిది అని గొప్పగా మంచి ఆధిక్యతను, సర్వలోక రాజ్యాలన్నీ కూడా దేవుడు అతనికి ఆధిపత్యంలోకి, అతని చేతికి అప్పగించడని ప్రభువే దానియేలు గ్రంథంలో చెప్తారు. అయితే ఈ రాజు గొప్ప పరిపాలన చేస్తున్నాడు. అతను ఒక రోజు పడుకున్నాడు. తన పడక మీద పడుకుని ఉన్నప్పుడు అతనికి ఒక దర్శనం కనిపిస్తుంది. ఆ దర్శనంలో భూమి మధ్యన మిగుల ఎత్తుగల ఒక చెట్టు ఆయన కనిపించింది. ఆ చెట్టు వృద్ధి పొంది, అంటే చూస్తూ ఉండగానే చెట్టు వృద్ధి పొందుతూ ఉంది. అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అనగా చూస్తూ ఉండగానే సెకండ్స్ లోనే ఆ చెట్టు మిగుల ఎత్తుగల చెట్టుగా మార్చబడింది, ఎదిగిపోయింది. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనది, ఆయన చాలా గొప్పగా పెరిగిపోయింది. దాని కొమ్మలు ఆకాశములను అంటున్నంతగా, దాని కొమ్మలను ఆకాశాన్ని అంటే అంతగా ఎత్తుగా ఉన్నాయి. దాని ఆకారము భూతలమంత విశాలంగా, అంటే చూస్తూ ఉండగా ఆ చెట్టు బాగా విస్తారంగా భూతలమంతా వ్యాపించి ఉంది. దాని ఆకులు సొగసుగా ఉన్నాయి మరియు దాని పండ్లు విస్తారముగా ఉన్నాయి. ఆ చెట్టును గురించి ఎంత స్పష్టంగా వివరించబడిందంటే, అది చూస్తూ ఉండగానే చిన్న చెట్టు గొప్ప వృక్షంగా మార్చబడింది. దాని కొమ్మలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి, దాని యొక్క చెట్టు విస్తీర్ణత ఏమో భూతలమంతా వ్యాపించి ఉన్నది. దాని ఆకులు చాలా సొగసుగా ఉన్నాయి. దాని వృక్ష ఫలాలు ఎంతో విస్తారంగా గొప్పగా ఎక్కువగా ఉన్నాయి. ఇంత బాగుంది. మళ్ళీ మనం చూసినట్లయితే సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారము ఆ చెట్టు కలిగింది. దాని నీడలో అడవి జంతువులు పడుకునే, ఆకాశ పక్షులు దాని మీద కూర్చున్నాయి. మనుషులందరికీ కావలసినంత ఆహారాన్ని ఆ చెట్టు అందిస్తుంది. ఇంత గొప్ప చెట్టు కనిపిస్తూ ఉండగా దేవుడు ఒక స్వరాన్ని వినిపింపచేస్తున్నాడు. ఎవరికి అంటే ఈ నెబుకద్నెజరుకే. ఈ దర్శనం చూస్తున్నటువంటి ఈ వ్యక్తికి దేవుడు ఒక స్వరాన్ని వినిపింపచేస్తున్నాడు. ఈ చెట్టుని ఏం చేయాలి అని అంటున్నాడంటే, గొప్ప స్వరముతో బిగ్గరగా ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లు పారవేయడి, పశువులను దాని నీడ నుండి తొలివేయడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగురుగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని ముద్దును ఇనుము ఇత్తడి కలిసి కట్టుతో కట్టించి పొలములోని గడ్డిపాలగునట్లుగా దానిని భూమిలో విడువడి. 7 కాలములు గడుచు వరకు దానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు దానికి కలుగును. ఇది ఆయనకు వచ్చిన దర్శనం. ఈ దర్శనానికి అర్థం చెప్పే మనిషి, అర్థం చెప్పే ఆత్మ జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ ప్రపంచంలో జనులందరిలో, ఆ రాజ్య సంస్థానాల్లో ఎక్కడ కూడా లేడు, ఒక్క దానియేలు తప్ప. ఈ దానియేలు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలడు అని దానియేలుని పిలిపించాడు. దానియేలు దానికి సమాధానం చెప్తున్నాడు దేవుని ఆత్మతో. రాజా, నీకు వచ్చిన కలకి భావం ఏంటంటే, ఆ చెట్టు ఎవరో కాదు, నీవే. అసలు ఆ చెట్టు నేనే అనగానే ఆయనకి ఎంత గొప్ప సంతోషం వచ్చేసిందో. నేనే నా చెట్టు కొమ్ములు అంత విస్తారంగా ఆకాశానంటే అంత ఎత్తుగా ఉన్నాయా, నేను భూతలం అంతా వ్యాపించేశానా, నా నీడలో అన్ని జీవులు బతుకుతున్నాయా, నేను అందరికీ ఆహారాన్ని పంచిపెడుతున్నానా, నేనే అందరినీ పోషించేస్తున్నానా, నేనే నా చెట్టు అని చెప్పి చాలా సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఆ మాట చెప్పిన తోడనే మరలా దానియేలు ఇంకో మాట చెప్పాడు. రాజా, ఈ చెట్టు ఎంత ప్రభావవంతంగా ఉంది కదా, అయితే ఈ చెట్టుకు ఒక రోజు గర్వం వస్తుంది. ఆ గర్వం వచ్చిన రోజు నేనే అందరినీ పోషించేస్తున్నాను, నేనే అందరినీ, నా ఆహారం వల్ల అందరూ బతుకుతున్నారు, నేనే విస్తారంగా ఉన్నాను, నన్ను మించిన చెట్టు లేదు, నేనే భూతలమంతా వ్యాపించేశాను, నా కొమ్మలు ఆకాశానంటే అంత ఎత్తుగా ఉన్నాయి అని ఎప్పుడైతే గర్విస్తుందో వెంటనే ఆ చెట్టు మొదలు నరికివేయబడుతుంది. ఆ చెట్టు స్వభావాన్ని విడిచిపెట్టి, మనిషి స్వభావాన్ని విడిచిపెట్టి ఒక పశువులాగా గడ్డి మేసిద్ది. ఆ గర్వం వచ్చిన నాటి నుండి
నుండి 7 కాలములు ఇలా జరుగుద్ది అని దానియేలు స్పష్టంగా తెలియజేశాడు. రాజు అన్నాడు, అయ్యో ఇలాంటి విషయం చాలా గొప్పది, నాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు అని దానియేలుని సన్మానించి పంపించేశాడు. ఇలాగా మాట విని కొంచెం సరి చేసుకొని గర్వం రానివ్వకుండా కొంచెం బానే ఉన్నాడు. ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. సంవత్సరం అయిపోయింది, ఇంచుమించుగా సంవత్సరం. ఆ విషయాన్ని మనం దానియేలు ప్రవచన గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే 12 నెలలు గడిచిన పిమ్మట, అనగా 1 year, ఒక సంవత్సరం గడిచిన తర్వాత అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు నెబుకద్నెజర్ రాజు, బబులోనును ఈ మహాపట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. రాజు నోట ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో ఆ దర్శనము చూసినప్పుడు వచ్చినటువంటి స్వరం మరలా ఇప్పుడు వినిపిస్తుంది. ఏమని? 31వ వచనం, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకిలాగా జరుగును అని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. ఎప్పుడైతే దేవుని స్వరం నెబుకద్నెజరుకు వినిపించిందో వెంటనే నెబుకద్నెజరు ఒక పశువులాగా గడ్డిని మేయడం ప్రారంభించాడు. 7 కాలములు నేనే ఈ రాజ్యనగరాన్ని కట్టించాను, నా బలాధికారమునకు నా ప్రభావ ఘనతకు అసలు ఇది సాదృశ్యము, ఇంత గొప్ప కట్టడాన్ని కట్టించింది నేనే కదా అని తను గర్వంతో హెచ్చించుకుంటూ దేవుని యొక్క ఆధిక్యతను అపహాస్యం చేసినట్లుగా దేవుడేం చేశాడు? ఇదంతా నాది, నేనే. అసలు నేనే అనే పదం దేవుడు మాత్రమే మాట్లాడేటువంటి మాట. నేనే అనేటువంటి మాట ఆయన పేరుది. ఆయన పేరుని ఈ నెబుకద్నెజర్ అంటాడు, నేనే, ఆ దేవుని నేనే, నా ప్రభావం నా బలాధికారమే ఇది అని తనను తాను గొప్ప చేసుకుంటూ ఉంటే ప్రభు అన్నాడు, నిన్ను గొప్ప రాజుగా నేను నిర్ణయించాను, నిన్ను నేను నియమించాను. ఈ లోక ప్రభావం అంతా, రాజ్యాధికారాలన్నీ, రాజ్యములపైన అధికారం అంతటిని నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వాళ్ళకి ఇస్తాను. అది నేను నీకు ఇచ్చాను, కానీ నువ్వేమంటున్నావు? నీ గొప్పతనం వల్ల జరిగింది అని నేనే అనేటువంటి గర్వంతో ఉన్నావు కనుక ఇంత గొప్ప రాజుగా ఉన్న నిన్ను గడ్డి మేసేటువంటి పశువు వలె నేను నిన్ను మారుస్తున్నానని రాజుతో చెప్పిన ఆ మాట తోడనే నెబుకద్నెజరు గడ్డిని మేయడం ప్రారంభించాడు. ఇలాగా 7 కాలములు జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది, అపహాసకులను ఆయన అపహాసిస్తాడు. నేనే అనేటువంటి గర్వంతో బ్రతికే వాళ్ళని, ఆ గర్వంతోనే వాళ్ళు ఎవరిని చూసి చులకనగా, ఎవరిని చూసి నేను గొప్ప అని హెచ్చించుకుంటూ ఉంటారో అదే స్థాయిలోకి ఆ యొక్క అపహాస్యం పొందేటువంటి ఆ యొక్క చిన్న స్థానంలోకి, అట్టడుగు పతన స్థానానికి దేవుడు వారిని నియమించి, నీకు బుద్ధి వచ్చేంత వరకు నేను ఇలాగే నిలబడతా, నీకు బుద్ధి వచ్చి ఇది నా తప్పు, నేను కాదు గొప్ప, నా దేవుడే గొప్ప అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు నీవు సాధారణ మనిషిగా మరియు నీ రాజ్యాధికారాలు మరలా నీకు అప్పగించబడతాయి అని ప్రభు స్పష్టంగా నెబుకద్నెజరుకి తెలియజేశాడు. కనుక అపహాస్యం చేసే వాళ్ళ గురించి, గర్వంగా మాట్లాడే వాళ్ళ గురించి మనం భయపడాల్సిన అక్కర్లేదు. వాళ్ళ గురించి మనం విచారించి ఆలోచించాల్సిన అవసరమూ లేదు. దేవుడే వారి పట్ల వారికి చేయవలసినటువంటి తీర్పును ఆయన అనుగ్రహిస్తాడు. చరిత్రలో చిరస్మరణీయంగా గొప్ప రాజ్య పాలన చేసినటువంటి నెబుకద్నెజరునే దేవుడు గడ్డి తినిపించాడు. నేడు సాధారణంగా లేదా అన్ని రంగాల్లో ఆరితేరినప్పటికీ గర్వం అనేది వస్తే దేవుడు గడ్డి తినిపిస్తాడు. ఆ సమయంలో వారి హృదయం మారు మనసు పొంది సరి చేసుకుంటే సరి, లేదంటే వారు అదే పశువు వలె గడ్డి మేసే స్థానంలోనే ఆయన వారిని విడిచిపెడతాడు. నెబుకద్నెజర్ అయితే బుద్ధి తెచ్చుకున్నాడు. 7 కాలాల తర్వాత నాది తప్పు అని బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకుని దేవుని దగ్గర సరి చేసుకున్నాడు. నెబుకద్నెజర్కి మరలా దేవుడు రాజ్యపాలన అనుగ్రహించాడు. నేటి వాక్యం వింటున్న మీతోను ప్రభు సెలవిస్తుంది, మనలో ఏది కూడా సాతానుగాడి ద్వారా ప్రవేశించేటువంటి గర్వాన్ని మనలోకి రానివ్వక, నేను అనేటువంటి భావాన్ని పక్కన పెట్టి ఇది నా దేవుని వల్ల కలిగింది అని దేవునికి మహిమ తెచ్చే విధంగా మనకు కలిగిన దాని అంతటిని బట్టి దేవునికి మహిమను ఆరోపించినట్లయితే దేవుడు ఇంకా ఆశీర్వాదపు మెట్టులో ఆయన పైకి హెచ్చిస్తాడు, అంచెలంచెగా ఆశీర్వదిస్తాడు. ప్రతివారు దేవునికి మహిమ వచ్చినట్లుగా మీ యొక్క ఆధ్యాత్మిక భౌతిక పరమైనటువంటి జీవితంలో దేవుడు మిమ్మల్ని ఇంకనూ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా హెచ్చించునుగాక. సాతానిక గర్వపు క్రియలు ఏవి మీలో రాక దేవునికి మాత్రం మహిమ కలుగునట్టుగా మీ జీవితాలు ఇంకనూ దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. నెబుకద్నెజర్ని దేవుడు విడిచిపెట్టలేదు కనుక ఈ యొక్క పాఠం ద్వారా, ఈ యొక్క చరిత్ర ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడి ఉండగా, నేను అనేటువంటి మాటను మనం విడిచిపెట్టి ఎవరిని అపహాస్యము చేయక, ఎవరిని చులకన చేయక, ఎవరిని కించపరచక, మనం ఎదుటి
ఎదుటి వారిని గౌరవిస్తూ ఎదుటి వారి ఎదుట దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని మనం ముందుకు సాగుతూ దేవుని ఆశీర్వాదాలను మెండుగా అనుభవించదుము కాక. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కళ్ళు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి నా ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని నిండాలుగా దీవించండి, సమృద్ధిని దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. ఏ మాత్రం సాతాను తంత్రమైనటువంటి గర్వం ఏది కూడా ఎవరిని కూడా పనిచేయకుండా దీన మనసైనటువంటి వస్త్రం ప్రతి వారు ధరించుకొని నీవిచ్చినటువంటి స్థితిని బట్టి నీకు మహిమను ఆరోపిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నీ ద్వారానే కలిగిందనేది నా దేవుని కృప అని ప్రతి వారు చెప్తూ నీకు నీ సన్నిధిలో వారు పచ్చని ఒలివ మొక్కలు ఎదుగునట్లుగా ప్రభావ మీరు సహాయం అనుగ్రహించండి. సాతాను తంత్రాలన్నిటి నుంచి వారిని విడిపించండి. ఏమాత్రం శోధనలో పడకుండా వారిని తప్పించి కృపను అనుగ్రహించి ఈ సన్నిధిలో వారిని సాక్షి నిలబెట్టి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరిచి సమస్త కొద్దులు కొరతలు తీసివేసి సమృద్ధిని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.